అరుణాచలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అరుణాచలేశ్వరుడు మరియు గిరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణం అంటే సమస్త సృష్టి స్వరూపుడైన ఆ అరుణాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేయటమే. దీనిని అరుణగిరి, శోణగిరి, సుదర్శనగిరి అనే పేర్లతో పిలువబడుతూ ఉంది. ఈ పర్వతం స్వయంగా జ్యోతిర్లింగ స్వరూపమని, ఆ పరమేశ్వరుడు లింగాకృతిలో ఉన్నాడని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది మనకు. ఈ గిరి భూమండలంలోని అన్ని ప్రదేశాల కంటే అతి పురాతనమైనదట. ఇది భూమండలానికి మధ్యన ఉండి హృదయ స్థానంలో ప్రకాశిస్తుందని అంటూ ఉంటారు పెద్దలు. అంతేకాదు, ఇది 43 కోణాలు కలిగిన శ్రీచక్రమేనని, అరుణగిరి శ్రీచక్రపు పైభాగం అయిన మేరువేనని కొందరు భావిస్తారు. పరమశివుడు ఈ పర్వత శిఖరంపై ఉన్న వటవృక్షం కింద ఉంటాడని భగవాన్ రమణ మహర్షి చెప్పారట. ఈ గిరి ప్రదక్షిణం సమస్త పుణ్య ఫలప్రదమని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణం ఎలా చేయాలో తెలుసుకుందాం. అరుణాచలేశ్వరుడి ఆలయం నుంచి బయలుదేరగానే ప్రదక్షిణ మార్గంలో ముందుగా మనకు దర్శనమిచ్చేది ఇంద్రలింగం. లోకపాలకుడు అయిన ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన లింగం కనుక ఇది ఇంద్రలింగం అయింది. ఇంద్రుడు లోకపాలకుడు మాత్రమే కాదు, మనలోని ఇంద్రియాలకు అధిపతి కూడా. సమస్త ఇంద్రియాలను ఆ పరమేశ్వరుడికి సమర్పించి సర్వ ఇంద్రియానుభవాలతో ఆ లోకనాథుణ్ణి దర్శించగలిగితే జనన మరణాలకు అతీతమైన సంసార చక్రం నుండి బయటపడి మోక్షాన్ని పొందగలం అనే రహస్యాన్ని తెలియజేయటమే ఈ ఇంద్రలింగం యొక్క పరమార్థం. అక్కడ నుండి ముందుకు సాగితే భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం దర్శనమిస్తూ ఉంటుంది మనకు. మౌనవాక్య ప్రకటిత పరబ్రహ్మ తత్వమూర్తి అయిన ఆ రమణులు ఇక్కడే నివసించారని చెబుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య అవతారమూర్తిగా రమణులను భావిస్తూ ఉంటాం మనం. దాని దగ్గరే వినాయకుడి ఆలయం కూడా దర్శనమిస్తుంది. గిరి ప్రదక్షిణం నిర్విఘ్నంగా సాగడానికి ఆ గణేశునికి నమస్కరించి ముందడుగు వేస్తూ ఉంటారు భక్తులు. ఆ తరువాత ప్రదక్షిణ మార్గంలో కనిపించే రెండవ లింగం యమలింగం. యముడు స్థాపించి పూజించిన లింగం కనుకనే దీనిని యమలింగం అంటారు. యముడు సమస్త జీవుల ఆయుష్ను నిర్ణయించే న్యాయ నిర్ణేత. పుణ్య పాపాలను లెక్కవేసి దానికి అనుగుణంగా ఫలాలను, శిక్షలను ప్రసాదించే న్యాయమూర్తి. ఆ మహానుభావుడు నిర్మించిన సుందర లింగమే ఈ యమలింగం. యమలింగం దగ్గర విభూతి, కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు మటుమాయమైపోతాయని భక్తుల విశ్వాసం. ఈ యమలింగేశ్వరుణ్ణి అర్చించి ముందుకు సాగుతారు. యమలింగం నుంచి ముందుకు వెళితే దారిలో వినాయక స్వామి ఆకృతిలో కొండ దర్శనమిస్తుంది. ఆ కొండను దర్శించి ముందుకు సాగితే నంది రూపంలో మరొక కొండ కూడా కనిపిస్తుంది మనకు. ఈ ప్రదేశంలో సర్వం శివమయంగా, శివ పరివారంగా దర్శనమియటం విశేషం. నందిశిల తర్వాత మనకు దర్శనమిచ్చే ఇంకొక ఆలయం వినాయకుడి దేవాలయం. ఈ వినాయకుడు అరుణగిరిని చూస్తూ ఉండడం కూడా ఒక విశేషం. ఈ క్షేత్రంలో మరొక అద్భుతం, ఇక్కడ ఉన్న నందులన్నీ అరుణగిరిని చూస్తూ ఉంటాయట. తర్వాత కనిపించే మూడవ లింగం నైరుతి లింగం. మహాసిద్ధుడైన కావ్యకంఠ గణపతి ముని ఈ ఆలయంలో తపస్సును చేశారు. అంతేకాదు, గణపతి స్వరూపమైన గణపతి ముని సుబ్రహ్మణ్య స్వరూపుడైన రమణులు తొలిసారిగా కలుసుకున్న ప్రదేశం కూడా ఇదే. ఈ నైరుతి లింగం మనలోని అసుర లక్షణాలను తొలగించి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. గణపతి ముని వంటి మహాసిద్ధుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టే ఇది తపోక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక నైరుతి లింగాన్ని అర్చించి ముందుకు సాగితే గిరి ప్రదక్షిణానికి సూచించే పటం కూడా దర్శనమిస్తుంది మనకు. నైరుతి లింగాన్ని దర్శించి ముందుకు సాగుతూ ఉంటే దారి పక్కన ఉన్న కొండ ఆ నీలకంఠుడిలా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకా ముందుకు వెళితే నేరన్నామలై ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శివుడు నేరుగా అరుణగిరిని చూస్తూ ఉంటాడు. అంతేకాదు,
పార్వతీ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆమెకు వరప్రదానం చేసిన ఆలయం ఇదేనట. స్వామిని దర్శించుకొని ముందుకు సాగితే మార్గమధ్యలో అన్నామలై అమ్మన్ ఆలయం కూడా దర్శనమిస్తుంది. వివాహం కానివారు ఈ తల్లిని సేవిస్తే త్వరలో వివాహం జరుగుతుందని, అలాగే సంతానం లేని వారు సేవిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే గోశాల దగ్గరలో కన్నప్ప గుడి, వీటన్నిటినీ దర్శించుకుంటూ ముందుకు సాగితే మనకు సాక్షాత్కరించేది సూర్యలింగం. సూర్యుడు ప్రతిష్ఠించి అర్చించిన లింగం కావున దీనిని సూర్యలింగం అంటారు. సూర్యుడు సమస్త ప్రాణులకు ప్రాణశక్తిని అందించేవాడు. మన సమస్త ప్రాణశక్తులను ఆ పరమేశ్వరుడి స్వాధీనం చేస్తే చాలు, ఆ జీవేశ్వరుడు అనుగ్రహించి మన భారాన్ని దహించి వేస్తాడు. సూర్యలింగం సమీపంలో ఉన్నదే వరుణలింగం. జలధిష్ఠాత అయిన వరుణుడు ప్రతిష్ఠించి పూజించిన లింగం కాబట్టి ఇది వరుణలింగంగా ప్రసిద్ధి చెందింది. వరుణుడు జలానికే కాదు, సత్యానికి కూడా ప్రతినిధి. జీవులలోని పదార్థమే ఆ పరమేశ్వరుడు కూడా అనేది భక్తుల విశ్వాసం. వరుణ లింగార్చన అంటే జీవుడిలోని శివుడిని అర్చించడమే. అంతేకాదు, ఆ వరుణ లింగాన్ని అర్చించడం ద్వారా జలోదరాది వ్యాధులన్నీ నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత దర్శించే ఆలయం వాయులింగం. వాయుదేవుడు జగత్ప్రాణుడు. మన జీవితం వాయువు ఆధీనం. అందుకే మన జీవితాన్ని స్వామికి సమర్పించడం ద్వారా మనలోని వాయుతత్వాన్ని ఆయన పాదాల చెంత ఉంచగలిగితే మన జీవితాన్ని ఆ స్వామినే నడిపిస్తాడు అని అంటూ ఉంటారు. ఈ వాయులింగాన్ని అర్చించి ముందుకు సాగితే దర్శనమిచ్చే లింగం కుబేరలింగం. కుబేరుడి నిధిపతి మాత్రమే కాదు, ఆ భోళాశంకరుడి మిత్రుడు కూడా. ఆ కుబేర లింగాన్ని అర్చించడం ద్వారా సిరి సంపదలు రావటం మాత్రమే కాదు, ఈశ్వరానుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది. అక్కడి నుండి ముందుకు సాగుతూ ఉంటే మనకు దర్శనమిచ్చే ఆఖరి లింగం ఈశాన్యలింగం. ఈశాన్యలింగానికి అధినాయకుడు స్వయంగా ఆ ఈశాన్యనాథుడే. ఈశాన్య దిక్కును అధివసించి ఉన్న ఈ ఈశాన్యలింగాన్ని అర్చించిన వారికి సకల శుభాలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ విధంగా అరుణాచలేశ్వర ఆలయం నుంచి బయలుదేరి అష్టదిక్కులలో ఉన్న అష్టదిక్పాలక లింగాలను దర్శించుకొని గిరి ప్రదక్షిణాన్ని సంపన్నం చేసుకుంటూ ఉంటారు భక్తులు. మన భారతావని పుణ్యతీర్థాలను, దివ్య పర్వతాలను, మహిమాన్విత దేవాలయాలకు నెలవు. మనం అన్ని దేవాలయాలను ప్రత్యక్షంగా దర్శించలేకపోయినా దాని గురించి విన్నా తెలుసుకున్నా మన మనసులు ప్రశాంతత పొందుతాయి. ఆలయం అంటే ఆత్మాలయం. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది.